హాయ్ అండి. మిరపకాయ బజ్జీ అంటే ఎంతమందికి ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరూ లేరు కదా. అందులో గుంటూరు మిరపకాయ బజ్జీలంటే ఇష్టం పడని వాళ్ళంటూ ఉండరండి. అంత టేస్టీగా, అంత స్పైసీగా ఉంటాయన్నమాట. అంత బాగా కుదురుతాయి. అందులో మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో బజ్జీలు వేసుకొని తిన్నామన్నమాట మేము. చూసేయండి వీడియో మొత్తం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి క్లైమేట్ కూల్గా ఉన్నా, వర్షం పడుతున్నా, సాయంత్రం అయితే చాలు మనకి స్నాక్స్గా బజ్జీలే గుర్తొస్తాయండి. స్పైసీగా తినాలనిపించినప్పుడల్లా మనకి బజ్జీలే వేసుకొని తినాలనిపిస్తుంది కదా. అందులో గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే ఇంకంతే వేరే లెవెల్ అండి. ఇదిగోండి మనకి బజ్జీ మిరపకాయలు తీసుకుంది మా అమ్మగారు. ఇంకా మేము ఆగలేదన్నమాట. సాయంత్రానికల్లా స్నాక్స్గా బజ్జీలు వేసుకొని తిన్నాము. ఇంకోటి బజ్జీలు వేసుకోవడానికి ఈ మిరపకాయలు అయితేనే బాగా వస్తాయి. బజ్జీలు మనకి టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. లావుగా చూసారు కదా ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. ఇంకా అవి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని అందులోకి మనకి బజ్జీ లోపల పెట్టడానికి, మిరపకాయ లోపల పెట్టడానికి వాము, ఉప్పు, సాల్ట్ 3 కలిపి కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకొని ఆ మిరపకాయల్ని మధ్యలో కట్ చేసి ఆ వాము పెట్టుకోవడమేనండి. ఇదిగోండి ఇది వచ్చేసి సరిపడా శనగపిండి తీసుకొని ఇంకా దాన్ని మెత్తగా సాఫ్ట్గా కలుపుతుంది మా వదిన. చూసేయండి ఎంత బాగా వచ్చాయంటే బజ్జీలు అంత బాగా వచ్చాయి. నేను వెళ్ళి మొదలుపెట్టేలోపు నా కూతురు నిద్ర లేచి గోలగోల చేస్తుంది. అదుగో అమ్మ నీ కూతురు లేచింది, వెళ్ళు నేను చేసుకుంటాలే అని ఇంక మా వదిన వచ్చింది. సరేలే అని చెప్పి మా బుట్టదాన్ని నిద్రపుచ్చి మళ్ళీ వచ్చి వీడియో తీసుకుంటూ ఉన్నానన్నమాట. మా వదిన చేస్తూ ఉంది బజ్జీలు. చూసేయండి చాలామంది బజ్జీ లోపల గింజలు తీసేస్తారండి. టేస్ట్ ఏముంటుందండి. అందులో గుంటూరు అలమాయ అస్సలు స్పైసీనెస్లో తగ్గేదేలా. అందుకని చెప్పి గింజలు కూడా తీయకుండా అంతే అందులో వాము పెట్టేస్తున్నాం అనమాట. చూసేయండి ఆయిల్ వేడెక్కుతుంది. ఇంకా శనగపిండిని శుభ్రంగా వాటరు, సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా. మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదండి. బజ్జీకి మనకి మిరపకాయకి అంటితే చాలు శనగపిండి. అంటే చూసేయండి అదిగోండి అలా అంటుతూ ఉంటే చాలు. మరీ పలచగా అయినా బాగోదు, మరీ చిక్కగా ఉన్నా బాగోదు. చూసేయండి అదిగో ఓన్లీ అలా అంటితే చాలు. బజ్జీలు అయితే భలే వచ్చాయండి. ఆల్రెడీ ఒక వాయి వేసేసాం అనమాట. పక్కన ఒక బజ్జీ తీసుకొని నేను తింటూ వీడియో తీస్తున్నాను. మనం అస్సలు ఆగే పనే లేదు అందులో బజ్జీల విషయంలో. చూసేయండి ఇంక మా వదిన వేస్తూ ఉంది. భలే కుదిరాయి కదా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు మా అన్న కూతురు, అదే మా కోడలు కూడా, తనకి కూడా స్పైసీనెస్ అంటే చాలా ఇష్టం. తను చాలా ఇష్టంగా తినింది. అందరం చాలా ఇష్టంగా తిన్నాం అనమాట. చూసేయండి ఇదిగోండి మిరపకాయ బజ్జీలు. బయట కొనుక్కొని తినే వాటికన్నా ప్రశాంతంగా ఇలా వేసుకొని తిని అందరితో కలిసి టైం స్పెండ్ చేస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఏమన్నా స్నాక్స్ చేసుకొని తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందే కదా. అందులో మా ఇంట్లోనే కుదిరిద్దండి. అక్కడికి వెళ్తేనే నాకు హ్యాపీనెస్ అనమాట. అందరితో చక్కగా కూర్చొని స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ తిట్టుకుంటూ భలే ఉంటుందన్నమాట. ఇలా స్నాక్స్ చేసుకొని ఏమన్నా మా ఇంట్లో అక్కడ అందరం అంతే. ఇంకా నా కోడలైతే ఇంకంతే సంగతులు. ఇదిగోండి ఇది ఉల్లిపాయ, ఉప్పు, కారం, నిమ్మకాయ, కొత్తిమీర ఈ 3 కలిపి సన్నగా కట్ చేసుకొని అవన్నీ కలిపేసి ఇదిగోండి బజ్జీ లోపల ఇలా లెఫ్ట్ చేస్తామన్నమాట. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చూసేయండి స్పీడ్గా ఎలా పెట్టేస్తున్నామో. ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది. పిల్లలు వచ్చేసారు కూడా. అందులో నా అల్లుడు, నా కోడలు ఇద్దరు వచ్చేసారు. ఆ రోజు మా అక్క కూడా వచ్చింది, మా చిన్నక్క వాళ్ళ బాబు అనిల్ గాడు అందరూ వచ్చేసాము. ఇంక అందరూ ఉండే తలకి చేసుకొని తినేసాం.